హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ షార్ట్ చూసుంటే నేను చీరాల నుంచి విజయవాడకి వచ్చాను. అంటే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట. ఆ రోజు ఈవినింగే మా మమ్మీ మాలయాలు చేసుకుంటుంది. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది మాలయాలు అంటే. తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. మాలయాలు అంటే దసరాకి ముందు వచ్చే అమావాస్యకి ముందు మనం పెద్దలకి నమస్కరించుకొని వాళ్ళకి నచ్చినవన్నీ వండి పెట్టుకొని వాళ్ళకి ఇట్లా మనం బట్టలు పెట్టుకొని వాళ్ళకి సాంబ్రాణి వేస్తామన్నమాట. చాలామంది సంక్రాంతికి చేసుకుంటారు. సంక్రాంతికి వండిన వంటకాలు అన్నీ లైక్ మనం వండుతాం కదా, చక్రాలు, చెక్కలు, అరిసెలు, వాళ్ళకి కావాల్సినవి ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ వండేసి పెట్టుకుంటారనమాట. మేము మాత్రం ఇట్లా చేస్తాం. మా అత్తయ్య వాళ్ళు సంక్రాంతికే పెట్టుకుంటారు. మా మమ్మీ వాళ్ళు మాత్రం ఇట్లా దసరాకి ముందు వచ్చేదానికి ఇది పెట్టుకుంటారు. సో మేము ఆ రోజు నేను మా చెల్లి ఆ ప్రసాదం కోసం కొట్టుకునే వాళ్ళం అనమాట. మా నాయనమ్మకి ఇష్టమైనవన్నీ లైక్ చికెన్, మటన్, బజ్జీ, పలావు, రైస్ అండ్ జొన్న రొట్టె, చపాతి ఇవన్నీ కలిపేసి మా మమ్మీ మిక్స్ చేసి ఒక ప్రసాదం చేసిద్ది అనమాట. నేను మా చెల్లి ఆ ప్రసాదం కోసమే కొట్టుకునేవాళ్ళం. మిగతా ఐటమ్స్ అసలు ఏమీ తినేవాళ్ళం కాదు. అదొక్కటే తినేవాళ్ళము. మా నాయనమ్మకి నేనంటే చాలా ఇష్టము. మామూలుగా పెళ్ళికి ముందు ప్రతి ఇయర్ వేసేవాళ్ళం ఖచ్చితంగా. పెళ్ళి తర్వాత కుదరదు కదా, కానీ పెళ్ళి తర్వాత కూడా మిస్ అవ్వకుండా లైక్ ఓన్లీ వన్స్ మిస్ అయిందనమాట ఈ 5 yearsలో. నాతో పాటు మా పిల్లలకి కూడా మా నాయనమ్మకి వేపడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చనిపోయి ఆమె ఎక్కడున్నా సరే ఆమె మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను. మీలో కూడా ఇలాంటి ఆచారం ఉందా? చేస్తే వేసేసారా? మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బాయ్.